ఇప్పుడున్న రోడ్స్ మీద బండి నడపడం అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రమాదం ఎప్పుడూ మన చుట్టుపక్కలే ఉంటుంది. ఇవాల్టి మన వీడియోలో బెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి అనేక దేశాలు ఇలాంటి ప్రమాదాలు అవ్వకుండా ఏ విధంగా చేస్తున్నాయో చూద్దాం. ఇందులో కొన్ని టెక్నాలజీస్ అయితే ఇండియాలో నిజంగానే చాలా అవసరం ఉంది. కాకపోతే వీడియోలోకి మునిగిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటని కొట్టేయండి. రోలింగ్ సపోర్ట్స్. హైవే మీద అలాగే పెద్ద పెద్ద రోడ్స్ మీద ఇలాంటి ఇనుప డివైడర్స్ ని, బ్యారియర్స్ ని చూసే ఉంటాం. స్పీడ్గా వస్తున్న వెహికల్ ఏమైనా దీన్ని గుద్దుకుంటే నిజంగానే చాలా పెద్ద నష్టమే అవుతుంది. అందుకే వీటి నుండి సేఫ్ గా ఉండటానికి సౌత్ కొరియాకు చెందిన ఒక కంపెనీ ఒక కొత్త ఐడియాతో వచ్చింది. ఈ కంపెనీ ఈ విధంగా రోలింగ్ బ్యారియర్స్ ని క్రియేట్ చేశారు. వీటిని ఇలా రోడ్స్ కి సైడ్ కి పెట్టేసి ఉంచుతారు. ఏదైనా వెహికల్ వచ్చి దీన్ని గుద్దుకున్నప్పుడు అవి స్పీడ్ హిట్టింగ్ మోషన్ ని మూవింగ్ మోషన్ గా చేంజ్ చేసేస్తాయి. అంటే బండి వచ్చి దీన్ని గుద్దుకుంటే అవి పగిలిపోకుండా బండిని అలా ముందుకు నెట్టేస్తాయి. బండికి అందులో ఉన్న మనిషికి ఏమీ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు ఇది ఇండియాలో చెన్నైలో ఇన్స్టాల్ చేసి ఉంది. నాకు తెలిసి ఇండియాలో ఇంకా చాలా ప్లేసెస్ లో దీని అవసరం ఉంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ద రోడ్ జిప్పర్. దీనిని పెద్ద పెద్ద హైవేస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు రోడ్డు వెడల్పుని పెంచడానికి లేదా తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఈ విధంగా డివైడర్ ని చాలా తక్కువ టైంలో సింపుల్ గా షిఫ్ట్ చేసేస్తూ ఉంటుంది. దీనివల్ల టైం బాగా కలిసి వస్తుంది. ఏదైనా అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోతే ట్రాఫిక్ ని చాలా సింపుల్ గా క్లియర్ చేసి చాలా మంది లైఫ్ ని కాపాడడానికి బాగా యూజ్ అవుతుంది. రోడ్ పెయింటింగ్ మిషన్. ఈ మషిన్ ని డచ్ దేశం వాళ్ళు తయారు చేశారు. దీన్ని యూజ్ చేసి చాలా తక్కువ టైంలో చాలా పెద్ద రోడ్ ని వేసేయవచ్చు. దీనివల్ల చాలా టైం కూడా కలిసి వస్తుంది. ఈ మిషన్ 20 feet వెడల్పు ఉంటుంది. దీన్ని వాడటానికి కనీసం 3 పనిచేసే వాళ్ళు ఉండాలి. ఈ మషిన్ నేము టైగర్ స్టోన్. దీని వాల్యూ $80,000, అంటే దాదాపు 55 లక్షలు పైగానే ఉంటుంది. ఐస్ మెల్టింగ్ మషిన్. చాలా దేశాల్లో వెదర్ ఇలా ఉంటుంది. ఎప్పుడు చూసినా అక్కడ ఇలా మంచు పడుతూనే ఉంటుంది. దానివల్ల అక్కడ రోడ్స్ కూడా ఇలా ఎప్పుడూ మంచుతో నిండి ఉంటాయి. దానివల్ల ఎమర్జెన్సీ అప్పుడు ఎక్కడికైనా వెళ్లాలన్నా, హాస్పిటల్కి వెళ్లాలన్నా చాలా కష్టం అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా ఈ టెక్నాలజీని క్రియేట్ చేశారు. దీన్ని యూజ్ చేయడం వల్ల రోడ్డు మీద ఉన్న ఐస్ జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే మెల్ట్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని హీట్ కాయిల్స్ ని ఉంచి దానిపై మళ్లీ రోడ్డుని వేస్తారు. ఇప్పుడు దీనిపై వచ్చి మంచు పడితే హీట్ కాయిల్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మంచు మెల్ట్ అయిపోతుంది. జస్ట్ మంచు నీళ్లు అయ్యేంత హీట్ నే ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల వెహికల్స్ కి ఏమీ కాదు. కెనడాలో చాలా ప్లేసెస్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు. దాని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. థర్స్టీ కాంక్రీట్. ఇండియాలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం, చిన్న వాన పడిన నీళ్లన్నీ రోడ్డు మీదకే వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇలాంటి ప్రాబ్లము చాలా దేశాల్లోనే ఉంది. అందుకనే ఇలాంటి టెక్నాలజీని క్రియేట్ చేశారు. దీని నేము థర్స్టీ కాంక్రీట్. ఈ రోడ్ ని వేసేటప్పుడు దానిలో ఒక అబ్జార్బెంట్ ని కలుపుతారు. దీనివల్ల 1 నిమిషంలోనే 4000 లీటర్ నీళ్లు ఇంకిపోతాయి. నాకు తెలిసి ఇండియాకి దీని అవసరం చాలా ఎక్కువగానే ఉంది. మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. టెంపరరీ మషిన్. దీన్ని మిలిటరీ వెహికల్స్ కోసమని క్రియేట్ చేశారు. దీన్ని యూజ్ చేసి ఎటువంటి ప్లేస్ లో అయినా ఆటోమేటిక్ గా టెంపరరీ అల్యూమినియం రోడ్ ని బిల్డ్ చేయవచ్చు. దీని మీద హెవీ మిలిటరీ ఎక్విప్మెంట్, అంతేకాకుండా ట్యాంక్స్ కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఏదైనా దేశం వెళ్ళినప్పుడు అక్కడి రోడ్స్ ఎలా ఉన్నాయో చెప్తే దాదాపు ఆ దేశం ఎలా ఉందో చెప్పేయవచ్చు. దేశం ఎంత డెవలప్ అయిందో మెజర్ చేసేటప్పుడు కూడా రోడ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు. కొన్ని దేశాల్లో వీటిని క్లీన్ చేయడానికి చాలా అద్భుతమైన టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాటర్ ని స్ప్రే చేసి నెక్స్ట్ నీళ్లతో చాలా బాగా క్లీన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇదే మన అమేజింగ్ టెక్నాలజీ మెషిన్ వీడియో. ఇందులో మీకు ఏ టెక్నాలజీ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నిజంగానే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.